సంఘం అనగా ఏంటంటే విశ్వాసులు, సంఘ కాపరి, మన ప్రధాన యాజకుడు. చెప్పండి, అందరూ చెప్పండి. సంఘం అంటే ఏంటి? ప్రధాన యాజకుడు, మన ప్రధాన యాజకుడు, మన హెడ్. సంఘ కాపరి ఏంటంటే ఒక వెజల్, ఆయన కింద పనివాడు. ఎవరి కింద? దేవుని కింద. సంఘం ఏంటంటే గొర్రెలు. ప్రైజ్ గాడ్. కాపు కాసే గొర్రెలు ఎవరి? దేవుని ప్రధాన యాజకుడి, లేకపోతే ప్రధాన కాపరి. ఇంకొక భాషలో చెప్పాలంటే, ఇందాక నేను చెప్పాను, ఆయన ప్రధాన యాజకుడు, ఈయనేమో సేవ చేసే యాజకుడు, మీరంతా చిన్న చిన్న యాజకులు. అంటే యాజకులు చాలామంది ఉంటారు ఒక దేవాలయంలో. యాజకులు చాలామంది చాలా పనులు చేస్తారు. మీరు కూడా ఒక రకంగా యాజకులే చెప్పాలంటే. కానీ అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళటానికి మీకు హక్కులు లేవు. కేవలం దాంట్లో క్యాడర్స్ ఉంటాయి. యుద్ధంలో వెళ్ళటానికి కమాండర్స్ ఏ విధంగా అయితే ఉంటారో, జనరల్, కమాండర్, లెఫ్టినెంట్ జనరల్ ఇట్లా ఉంటాయో, ఆ విధంగానే సంఘంలో ఒక ప్రధాన యాజకుడు మన యేసు ప్రభు అయితే, కాపర్ ఏంటంటే యాజకుడు. ఆమేన్. సేవ చేసేటువంటి యాజకుడు, అతి పరిశుద్ధ స్థలంలో సేవ చేసే యాజకుడు. బయట కొంతమంది యాజకులు ఉన్నారు, వాళ్ళు చేసే పరిచర్య వేరు. బయట అంటే అవుటర్ కోర్ట్స్లో, ఇన్నర్ కోర్ట్స్లో, మోస్ట్ ఇన్నర్ కోర్ట్స్లో 3 విధాలుగా విభజింపబడింది పరిశుద్ధత. ఆమేన్. హల్లెలూయా. అందరూ అర్హులు కాదు అతి పరిశుద్ధ స్థలంలోకి పోయి సేవ చేయటానికి. అందుకనే కాపర్లకు 2 తీర్పు ఉంది. తీర్పు లేదని అనుకోకండి, కాపర్కే 2 తీర్పు ఉంటుంది. అందుకని నేను ఐ ట్రైడ్ మై లెవెల్ బెస్ట్ టు బి క్లీన్ ఇన్ మై హార్ట్, టు బి క్లీన్ ఇన్ మై హ్యాండ్స్. నా చేతులు, నా హృదయము శుద్ధిగా ఉండుట నేను చూసుకుంటాను. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. నేను ఎప్పుడు బాధపడుతూ చెప్పను ఏ విషయం. నేను బాధపడ్డానంటే తిడతాను కొంతమందిని, అది డైరెక్ట్గా తిడతాను, తర్వాత మనసులో ఏం పెట్టుకోను. ఎందుకు తిడతానంటే అక్కడ ఏదైనా సరి చేయబడవలసింది ఉంటే గట్టిగా తిడతాను, లేకపోతే తిట్టను, లేకపోతే ప్రేమగానే చెప్తాను, ప్రేమగానే ఉంటాను. ఆమేన్. హల్లెలూయా. ఎంతమందికి నేను చెప్పేది బోధపడుతుంది? చేతులు ఎత్తండి, హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరితో సహవాసం చేస్తున్నాం? ఎలాంటి సహవాసం చేస్తున్నాం? ఏ విధమైన బ్రతుకుతున్నాం మనం? అసలు పిలిచిన దేవునికి నువ్వు నమ్మకంగా ఉంటున్నావా? బ్రతుకులు మార్చుకోండి, అప్పుడు మీరు బాగుపడతారు. అందరికీ నేను చెప్పట్లా ఇది. ఫ్రాంక్గా ఉండండి, ఇంటిమేట్ రిలేషన్షిప్ నేర్చుకోండి, ప్రేమపూర్వకంగా ఉండటానికి నేర్చుకోండి. ఏదో 2-3 మంచి పనులు చేయగానే నువ్వు మంచోడు అని అయిపోవు. ఎక్కడ మంచి అవ్వదు. ఎక్కడ మంచి అనేది దేవుడే. ఆమేన్. హల్లెలూయా. నా దగ్గర డబ్బు ఉంటే ఏమేం పనులు చేస్తానో చూపిస్తాను. నేను ఎంతమంది పేదలను ఆదుకుంటానో నేను చూపిస్తాను మీకు. ఎంత గొప్ప సేవ చేస్తానో చూపిస్తా. నిన్ను దేవుడు దీవించింది దేనికి తెలుసా? నీకు దేవుడు డబ్బు ఎందుకు ఇస్తున్నాడు తెలుసా? ఎందుకు ఇస్తున్నాడు తెలుసా? నువ్వు ఇతరులకి ఆశీర్వాదకరంగా ఉండటానికి, ఆయన నామాన్ని నువ్వు మహిమపరచట కొరకు. ఆమేన్. హల్లెలూయా. నాకు కావాల్సింది నీ ఆత్మీయ జీవితం, అంతే.